డబ్బు పేద ఇలాంటి భేదాలన్నిటికంటే గొప్పది చదువు. ఎందుకంటే ఆ చదువుని మీరు చదువుకోవడానికే వెళ్తున్నారు అక్కడికి. మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది కాలేజీలో చుట్టూ అంతా ఏం జరుగుతుంది వదిలేసేయండి. ఎవరెవరు దెబ్బలాడుకుంటున్నారు, ఏం కొట్లాడుకుంటున్నారు, ఎందుకు మాట్లాడుకుంటున్నారు, ఒక గ్రూప్గా ఎందుకున్నారు, వీళ్ళెందుకు గ్రూప్గా ఒక జతగా ఉన్నారు, వీళ్ళని ఎందుకు వాళ్ళు జతగా మాట్లాడట్లేదు. అసలు వదిలేసేయండి. మీరు కాలేజ్కి వెళ్ళింది చదువు నేర్చుకోవడానికి, చదువుకోవడానికి. అదొక్కటే దృష్టిలో పెట్టుకోండి. ఆ ఫీజు కట్టడానికి మన ఇంట్లో వాళ్ళు ఎంత కష్టపడ్డారో తెలుసుకోండి. అంతే తప్ప ఎవరితోనూ పోల్చుకోవద్దు, ఎవరితోనూ మాట్లాడొద్దు. మంచిగా మీరు చదువుకోవడానికి వెళ్ళారు, చదువు ఒక్కటే దృష్టి పెట్టుకోండి. మీకు ఎవరైనా మంచి ఫ్రెండ్స్ అయితే కనుక అలాంటి ఫ్రెండ్స్తో మీరు స్నేహం చేయండి. అంతేగాని మీరు వెళ్ళంగానే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీదే కులం, మేము ఆ కులమే, రండి నా గ్రూప్లో జాయిన్ అవ్వు. అలా అని వాళ్ళు మిమ్మల్ని ఎవరైనా ఇన్వైట్ చేసినా మీరు ఏ గ్రూప్కి చెందకుండా, ఏ గ్రూప్లోకి వెళ్లకుండా మీరు చదువుకునే గ్రూప్ నాది. మీరు ఏం చెప్తారంటే నేను చదువుకునే గ్రూపు, ఎవరైతే బాగా చదువుకుంటారో వాళ్ళతోనే నేను ఉంటాను. అలా నువ్వు మనసులో ఫిక్స్ అయ్యి, ఇలా నువ్వు ఎక్స్ప్రెస్ చేయక్కర్లా, అలా నీ మనసులో ఫిక్స్ అయ్యి నీ ప్రయాణాన్ని ఇంటర్మీడియట్లో అలా సాగాలి. లేకపోతే మనం చదువు లేకుండా ఈ గ్రూప్ గొడవల్లో పడి, ఇలాంటి కొట్లాటలు పడి, వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళకి సపోర్ట్ చేసి మనం చదువుని పాడు చేసుకున్న వాళ్ళతో. అంతేకాకుండా దూరం నుంచి వచ్చే పిల్లలు, చాలామంది పిల్లలు ఏం చేస్తారంటే అప్పుడప్పుడే పల్లెటూళ్ళ నుంచి టౌన్కి వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకేసారి వాళ్ళకి రెక్కలు వచ్చినట్టుగా అయిపోతుంది. ఎందుకంటే అంతవరకు వాళ్ళు ఒకే ఊళ్ళో ఉంటారు. ఊళ్ళల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎటు నడిచినా, ఎక్కడ అలర్ట్ చేసినా, ఏం చేసినా వెంటనే వాళ్ళ పేరెంట్స్కి వేరే వాళ్ళు చెప్పేస్తారు. అలాగే ఎక్కడ ఏం చేసినా వాళ్ళకి తెలిసిపోతుంది. సో వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఒకేసారి బయటకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళు ఏం తప్పు చేసినా వాళ్ళకి ఒక ఫ్రీగా ఉండి వాళ్ళు ఏం తప్పు చేసినా ఎవరు గమనించే వాళ్ళు లేరనే ఒక ఉత్సాహంతో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. అందుకని అలాంటి పిల్లలు అలాంటి వాళ్ళు ఉంటే కనుక మీరు వాళ్ళకి దూరంగా ఉండడమే మంచిది. వాళ్ళు ఏ తప్పుల్లోనూ మీరు పాలు పంచుకోకుండా ఉండాలి. అలాగే పేరెంట్స్ కూడా విలేజెస్ నుంచి టౌన్కి పంపించేటప్పుడు పిల్లల్ని తప్పనిసరిగా వీళ్ళు ఖచ్చితంగా బస్తీ కాలేజ్కి వెళ్తున్నారా లేదా, మధ్యలో సినిమాలు షికార్లు చేస్తున్నారా, ఎప్పటికెప్పుడు మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి ఇంటర్మీడియట్. ఎందుకంటే వాళ్ళు చాలా పిల్లలు ఎప్పుడు పిల్లలే. అంటే బాల్యంలో ఒక రకమైన సమస్యలు ఉంటాయి, అలాగే టీనేజ్లో ఒక రకమైన సమస్యలు ఉంటాయి. మనం అందుకని ఎప్పుడు పేరెంట్ వాళ్ళంతా వాళ్ళు తెలిసే వరకు మనం వెన్నంటే ఉండాలి. ఇంటర్మీడియట్ అనేది చాలా 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 క్లిష్టతరమైనది ఇంటర్మీడియట్. ఈ ఇంటర్మీడియట్ టైంలో ముఖ్యంగా నాన్న ఎప్పుడైనా సరే నాన్న ఇప్పుడు ఫ్రెండ్ లాగా ఉండాలి. వాళ్ళకి ఫ్రెండ్ లాగా ఉండి వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, వాళ్ళతో ఎక్కువ బజార్లోకి వాళ్ళతో వెళ్తూ, వాళ్ళ ఆలోచనల్ని భావాల్ని కనిపెడుతూ, వాళ్ళకి ఎప్పటికప్పుడు వాళ్ళని దారి తప్పుతున్న వాళ్ళని ఖచ్చితంగా దారిలోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత కేవలం తండ్రిదే. తండ్రి మాత్రమే అబ్బాయిల్ని కంట్రోల్ చేయగలుగుతారు.